హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు హాఫ్ మూన్ బిస్కెట్స్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల పౌడర్ షుగర్ని తీసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ కప్ నెయ్యి వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పిండి కలుపుకోవాలి. నేను ఇక్కడ గోధుమ పిండితో హాఫ్ మూన్ బిస్కెట్లు చేస్తున్నాను. మైదా లేకుండా గోధుమ పిండితో ఇలా చేసుకోండి. బిస్కెట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. బిస్కెట్స్ కూడా చాలా బాగా వస్తాయి. అలా ఒక కప్పు గోధుమ పిండిని తీసుకున్నాను. ఒక కప్పు గోధుమ పిండిని కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని అలాగే కొంచెం వంట సోడా కూడా వేసుకొని ఈ పిండిని బాగా కలుపుకోవాలి. నెయ్యి అంతా కలిసేలాగా పిండికి కలుపుకోవాలి. ఇలా మనం చేతితో వస్తే ఉండల్లాగా వస్తుంది కదా, అలా కలుపుకున్నాక ఇంకా మిగిలిన నెయ్యి ఉంటుంది కదా, ఈ ప్రాసెస్ కోసం మనకు ఒక కప్పు నెయ్యి పడుతుంది. హాఫ్ కప్ ముందే యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకో హాఫ్ కప్ కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని ముద్దలాగా చేసుకోవాలి. సాఫ్ట్గా చపాతీ ముద్దలా చేసుకొని దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మనం ఈ పిండి ముద్దని గట్టిగా ప్రెస్ చేయకుండా మామూలుగా వేళ్ళతో మాత్రమే ప్రెస్ చేసుకుంటూ పిండి ముద్ద చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. ఇది 10 నిమిషాలు పక్కన నుంచేలోపు మనం ఇక్కడ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో ఒక స్టాండ్ పెట్టి ప్రీహీట్ చేసుకుందాం. ఇలా బేకింగ్ చేస్తున్నాం కదా, అందుకే ముందుగా ప్రీహీట్ చేసుకొని పెట్టుకోవాలి గిన్నెని. అందుకోసమే నేను ఇక్కడ పెట్టాను. తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి రాసుకోవాలి. ఇందులో బిస్కెట్లు చేసుకొని వేసుకుంటాం కదా, అందుకే నెయ్యి రాసుకొని పెట్టుకోవాలి. అలాగే ఇంకో ప్లేట్కి కూడా నెయ్యి రాసుకొని మనం పిండి ముద్ద ఉంది కదా, దాన్ని తీసుకొని కొంచెం చిన్నగా చపాతీలాగా వత్తుకోవాలి. ఇక్కడ నేను వత్తుకునేటప్పుడు కొంచెం క్రాక్స్ వస్తున్నాయి కదా, ఏం కాదు, నెయ్యి రాసుకుంటూ మెల్లగా వత్తుకోవాలి. ఇలా వత్తుకున్నాక ఇప్పుడు ఒక గ్లాస్తోని మనం కట్ చేసుకుందాం. మూన్ షేప్ని హాఫ్ మూన్ షేప్ కట్ చేసుకుందాం. ఇక్కడ మీకు కనిపించాలని గ్లాస్ యూజ్ చేస్తున్నాను. గ్లాస్ కాకుండా మన దగ్గర స్టీల్ గ్లాసులు ఉంటాయి కదా, అంచులు కొంచెం షార్ప్గా ఉంటే స్టీల్ గ్లాస్తోనైనా మనము ఈ బిస్కెట్స్ని కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్టీల్ గ్లాస్తో కూడా కట్ చేస్తున్నాను చూడండి. అలా కట్ చేసుకున్న బిస్కెట్స్ అన్నిటినీ ఒక ప్లేట్లో మంచిగా నెయ్యి రాసుకొని పెట్టుకున్నాం కదా, ఆ ప్లేట్లో నీట్గా పెట్టుకొని బేక్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రీహీట్ చేసినాం కదా గిన్నెలో, ఆ గిన్నెలో ఈ ప్లేట్ పెట్టి ఒక 20 to 25 మినిట్స్ వరకు మనం వీటిని బేక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 20 మినిట్స్ తర్వాత తీసి చూస్తే మనకి చాక్తోని నైఫ్తోని కొంచెం అటు ఇటు అని చూడండి. మనకి ఇలా అంటే కదులున్నాయి అనుకో, మనకి బిస్కెట్స్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత ఈ బిస్కెట్ని తింటే చాలా టేస్టీగా ఉండే హాఫ్ మూన్ బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోతాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నచ్చితే ఒకసారి చేసి చూడండి.